అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు శ్రావ్య. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూసేసి వచ్చి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళబోతున్నాము. అక్టోబర్ ఎండింగ్లో అందరికీ తెలిసినట్లే లాంగ్ వీకెండ్ వచ్చింది. సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఇంకా తెలిసి ఉంటుంది. సో నేను ఆల్రెడీ హాలిడేస్ అయితే పెట్టుకున్నాను, మా అన్న కూడా హాలిడేస్ పెట్టుకున్నాడు. ఇన్ కేస్ వెళ్ళినా వెళ్ళకున్నా లాంగ్ వీకెండ్ కాబట్టి పెట్టేశామన్నమాట. So it is happening. We are going to a long trip. It was around 10 days. ఇక్కడ నుంచి వ్లాగ్స్ అన్నీ నా ట్రిప్ గురించే ఉంటుంది అనమాట. మేము నార్త్ సైడ్ వెళ్తున్నాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం చూస్తారు మీరే. ఇంటి నుంచి ఇప్పుడు బయలుదేరాలన్నమాట. ఇంకా రెడీ అవ్వలేదు, జస్ట్ నైట్ జర్నీ కాబట్టి రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో సింపుల్గా కార్డ్ సెట్ వేసుకున్నాను. మేమైతే ఇంటి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. ఏంటి నార్త్ అని చెప్పింది కార్లోనే వెళ్తున్నారా అనుకోకండి, అంత లాంగ్ జర్నీ మేము అసలు చేయలేము. కార్లో ట్రైన్కి వెళ్తున్నాం అనమాట. సో మా ఊరు నుంచి రైల్వే స్టేషన్ అయితే ఉండదు, అందుకే రైల్వే స్టేషన్కి కార్లో వెళ్తున్నాం. ఇంకా నైట్ జర్నీ కాబట్టి నేను అసలు ఏం రెడీ అవ్వలేదు, చెప్పాను కదా ముందే. ట్రైన్ అయితే మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా ఉన్నింది, కానీ హాఫ్ అన్ అవర్ అక్కడే ఉంటుంది స్టేషన్లో. మేము కరెక్ట్గా వెళ్ళాము, అంటే ట్రాక్ చేస్తూ వెళ్ళాం కాబట్టి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా 2 టైర్ బుక్ చేసుకున్నాము. ఇంకా 2 టైర్ అంటే అంత ప్రైవసీ ఉంటుంది కదా. జస్ట్ కొద్దిసేపు నేను అన్న అలా ముచ్చట్లు వేసుకొని, ఇంకా నైట్ కాబట్టి ఏం షూట్ చేయలేకపోయాను. ఇంకా పడుకొని మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంటి నుంచే అనమాట, హోమ్ ఫుడ్డే. ట్రైన్లో ఫుడ్ గురించి అందరికీ తెలిసిందే, అసలు బాగోదు కాబట్టి ఇంకా ఇంటి నుండే చాలా ప్యాక్ చేసింది అనమాట. అంటే ముందు రోజు నైట్ ఎక్కాం కదా, ఈరోజు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కి రీచ్ అవ్వాల్సింది, కానీ ఈవినింగ్ అయిపోయింది. ట్రైన్ కొంచెం డిలే అయింది, కానీ అస్సలు ఏం అనిపించలేదు జర్నీ అంత హెక్టిక్గా. ఇంకా నైట్ ఎక్కగానే పడుకునేసాము. మార్నింగ్కి లేసేదే 10:30, 11 అయిపోయింది. ఇంకా చాలా మంచి వ్యూస్ వస్తుండే, అందుకే లేసాను నేనైతే ఆ వ్యూస్ చూడడానికి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ లేసేసరికి మహారాష్ట్ర అలా పోతుండే. మహారాష్ట్ర దగ్గర లోనావాలా వ్యూస్ అయితే చాలా చాలా బాగుంది, అంత ఘాట్ సెక్షన్ అనమాట. ఇంకా లేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి కొద్దిసేపు ట్రైన్లో వచ్చిన స్నాక్స్ తిన్నాను. నేనైతే ట్రైన్లో వచ్చే ప్రతి స్నాక్స్ కొంటాను, తిన్నా తినకపోయినా. ఇంకా మెయిన్ బేల్ వస్తే అసలు వదలను, ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు తీసుకుంటాను అనమాట. చూడండి లోనావాలా దగ్గర ఇలా వ్యూస్ అన్నీ చాలా బాగుంది, ఘాట్ సెక్షన్ అంతా. ఇంకా అన్నను కూడా లేపేసి అన్న బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇద్దరం వెళ్ళి కొద్దిసేపు అమ్మ పర్మిషన్ తీసుకొని డోర్ దగ్గర నిలబడి కొంచెం ఎంజాయ్ చేసాము. బాగుంటుంది కదా అలా, గృహలోనే పోతుంది చాలా, ఎన్ని కిలోమీటర్స్ ఓన్లీ గృహలోనే ఉన్నింది. పూణే లోనావాలా అదంతా క్రాస్ అయ్యే వరకు వ్యూస్ అయితే చాలా బాగుంది. ట్రైన్లో వచ్చి ఒక మంచి పని చేసాము అని అప్పుడు అనిపించింది. ఒక 3-4 వరకు అసలు ఏం బోర్ కొట్టలేదు, టైం ఎలా అయిపోయిందో కూడా తెలియదు. కానీ 4 తర్వాత కొంచెం బోర్ అనిపించింది. ఇంకా అప్పుడు నేను అన్న లూడో గేమ్ ఆడి అలా టైం స్పెండ్ చేసాము. అదిగాక ట్రైన్ డిలే అయిందనమాట, అది ఇంకా కొంచెం ఫ్రస్ట్రేట్ అయిన మూమెంట్ అనమాట. డోర్ దగ్గర కూడా కాపలాగా ఒక మనిషి ఉన్నాడు, 2 కంటే ఎక్కువ మంది నిలబడుతుంటే వెళ్ళిపోండి అని అంటున్నాడు. ఇంకా మేము కొద్దిసేపు నిలబడి మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం, ఎందుకంటే వ్యూస్ అంతా బాగున్నాయి నిజంగా. మళ్ళీ లంచ్ తినేసి పైకి ఎక్కి మళ్ళీ పడుకొని లేచాక స్నాక్స్ టైం అయిపోయింది. ఇంకా నాకు ఈ స్నాక్స్ ఏదో ఒకటి కావాలి, ఏమి రావట్లేదు ట్రైన్లో. చూస్తే బేల్ అలా ఏదైనా వస్తుంది అనుకున్నా, అసలు ఏం రాలేదు. ఎంతసేపు వెయిట్ చేసినా, అందుకే ఇంకా నా దగ్గర చాక్లెట్స్ ఉంటే అవి తినేసాను అనమాట. ఇప్పుడు జొమాటోలో అలా ఆర్డర్ చేసుకోవచ్చు అంట కదా, మా అన్న ఆర్డర్ చేసుకున్నాడు, కానీ అసలు ఫుడ్ ఏం బాగాలేదు. ఈ సలాడ్ వచ్చింది, ఆ సలాడ్లో కుకుంబర్ కోసం తీసుకున్నా, అసలు సలాడ్లో టమాటా ఎవరు తింటారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్ కూడా అదే ట్రైన్లోనే ఉందన్నమాట, తను కూడా అహ్మదాబాద్కి వెళ్తుంది. నేను వ్యూ వచ్చినప్పుడు నేను స్నాప్ పెట్టాను అనమాట, స్నాప్ చూసి కనుక్కొని కాల్ చేసి వచ్చింది నా దగ్గరికి. ఇంకా ఆ పిల్ల వచ్చి ఒక 1 hour స్పెండ్ చేసింది. ఫైనలీ అహ్మదాబాద్ వచ్చేసింది. నా ట్రైన్ జర్నీ అయితే సింపుల్గా చాలా బాగా జరిగింది. ఇంకా అహ్మదాబాద్ నుంచి సోమనాథ్కి డైరెక్ట్ బస్ బుక్ చేసుకున్నాం ముందే. అన్న యాక్చువల్లీ మేము దిగే టైం బట్టి నెక్స్ట్ 1 hourలో బస్ బుక్ చేశాడు, కానీ ట్రైన్ డిలే అవ్వడం వల్ల అసలు ఈ బస్ మిస్ అయిపోతుంది అనుకున్నాం, కానీ ఫైనలీ క్యాచ్ చేసాము. యాక్చువల్లీ లేట్ అయిపోయింది, కానీ బస్ వాడు వెయిట్ చేశాడనమాట. ఇక్కడ ఈ స్లీపర్ బస్సెస్ అసలు అర్థం కాలేదు, ఏందో పెట్టలో దూరి లాక్ చేసినట్టుంది.
కంఫర్ట్ అయితే ఉన్నాయి కానీ అసలు అదేదో డోర్స్ ఉన్నాయి. మన సైడ్ అయితే కర్టన్స్ ఉంటాయి కదా. ఇంకా సోమనాథ్లో నెక్స్ట్ డే దిగిన వెంటనే రూమ్ తీసేసుకున్నాం అనమాట, టెంపుల్కి దగ్గరలోనే. మేము జస్ట్ ఫ్రెష్ అయ్యేకే రూమ్ తీసుకున్నాం, ఎందుకంటే సోమనాథ్లో స్టే చెయ్యము, నెక్స్ట్ ఇక్కడ నుంచి ద్వారకాకి వెళ్ళిపోతాము. 2 days అయినా ఎందుకు ఉండట్లేదంటే ఇక్కడ పెద్దగా చూసేవేం లేవు, సైట్ సీయింగ్ అన్ని 1 dayలో కంప్లీట్ చేసుకోవచ్చు, ఎందుకు టైం వేస్ట్, ద్వారకాలో 2 days స్టే చేయాలి అని చెప్పేసి ఇలా ప్లాన్ వేసాడన్న. రూమ్ అయితే మంచిగా ఉంది, మంచి ఫుడ్ ఇచ్చారు, కంఫర్ట్ ఉంది. ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్కి వచ్చేసాము దర్శనం చేసుకోవడానికి. హారతి ఉంది అనేసి, హారతి టైం ఎలాగైనా క్యాచ్ చేయాలనేసి రెడీ అయిపోయి తొందరగా వచ్చేసాము. అక్కడ ఎదురు కనిపించేదే అనమాట బీచ్. ఇక్కడ సోమనాథ్లో బీచ్ ఉంటుంది టెంపుల్ పక్కనే. ఇంకా ఈ బొట్టు పెట్టించుకున్నాను నేను అన్న ఇద్దరం. ఈ ఫస్ట్ డే సోమనాథ్ షార్ట్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూసిన వాళ్ళకి బొట్టు పెట్టించుకున్నానని తెలుసు అనమాట. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. లోపలికైతే అసలు మొబైల్ అలో లేదు, బ్యాగ్స్ అలో ఉండవు, అన్నీ బయట పెట్టడానికి మనకి లాకర్స్ అన్నీ ఉంటాయి. ఈ టెంపుల్ గోపురంలోనే ఒక కళ కనిపిస్తుంది, లోపలైతే మస్తు ఉంది, మస్తు డివోషనల్ వైబ్స్ వస్తాయి. నేను మీకు డీప్ గా చెప్పలేను కానీ ఏదో నాకు తెలిసిన చరిత్ర కొంచెం చెప్తాను. అసలు 12 జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథే అనమాట. డీప్ గా నాకు చరిత్ర తెలియదు కానీ కొంచెం మీకు చెప్తాను జస్ట్ బేసిక్ గా. దక్షుడికి 20 మంది కూతుర్లంట, చంద్రుడు 20 మందిని పెళ్లి చేసుకుంటాడంట, కానీ ఆ 20 మందిలో ఒక్క ఆమెను మాత్రమే మంచిగా చూసుకుంటాడంట, ఇంకా మిగతా వాళ్ళని చూసుకోడంట. అందుకే మిగతా వాళ్ళు దక్షుడికి చెప్తే దక్షుడు చంద్రుడికి ఒక శాపం పెడతాడంట. ఆ శాప విముక్తి కోసం ఇక్కడ చంద్రుడు ఈ సోమనాథ్లో లింగాన్ని ప్రతిష్ఠిస్తాడంట. చంద్రుడు ఆ లింగం స్థాపించి పూజ చేస్తుంటే శివుడు చంద్రుడు స్థాపించిన లింగంలో కొలువై ఉంటాను అని మాటిచ్చాడట. అందుకే ఇక్కడ శివుడిని సోమనాథుడు అని పిలుస్తారట. చంద్రుడు అంటే సోముడు, ఇంకా సోముడు కట్టించాడు కదా, అంటే చంద్రుడే కదా కట్టించింది, అందుకే సోమనాథీశ్వరుడుగా కొలుస్తారంట. అసలు అక్కడ ఉన్న గైడ్స్ చరిత్రలు చెప్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మేము అందుకే ఎక్కడికి వెళ్ళిన గైడ్ని తీసుకున్నాము, వాళ్ళైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని. మనం ఎంత గూగుల్లో చూసినా బేసిక్గా తెలుసుకోవచ్చు కానీ డీప్గా తెలుసుకోలేం కదా. మా అన్నకు కొంచెం చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా అన్న ఏ ప్లేస్కి పోతున్నా ముందే దాని చరిత్ర అంతా తెలుసుకుంటాడు. ఇంకా మెయిన్ టెంపుల్ చూసాక అక్కడే ఓల్డ్ టెంపుల్ ఉంటుంది మా రూమ్కి దగ్గర, అది కూడా చూసుకొని రూమ్కి వచ్చి ఫుడ్ తిన్నాము. ఇప్పుడు సోమనాథ్లోనే సైట్ సీయింగ్ చూడడానికి వచ్చామన్నమాట. ఫుల్ ఎండ్ ఉందన్నమాట అక్కడైతే. సైట్ సీయింగ్ లో ఫస్ట్ ప్లేస్ బాల్ గంగా అన్నమాట. ఇంకా సోమనాథ్ లో బీచ్ దగ్గరికి కొంచెం వెళ్ళొచ్చు అంటే ఈ ప్లేస్ కి రావాలి. ఇక్కడ కూడా లింగం ఉందన్నమాట, అందరు ఇంకా దానికి కూడా అభిషేకం చేస్తున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా అదే మెయిన్ టెంపుల్. అక్కడ మొబైల్స్ అలో లేవు కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ పక్కనే బీచ్ భలే కనిపిస్తుంది, గోపురం పక్కనే బీచ్ ఉన్నట్టు. మీకు ఈ ప్లేస్ కున్న చరిత్ర చెప్తాను చూడండి. ఇంకొకటి మీకు తెలుసో లేదో, శ్రీకృష్ణుడు మరణించింది కూడా ఇక్కడే అనమాట, సోమనాథ్ లోనే. శ్రీకృష్ణుడు ఒక చెట్టు పైన కూర్చొని ఉంటాడంట. సో ఇక్కడ నుంచి ఒక వేటగాడు బాణం విసురుతాడంట, శ్రీకృష్ణుడు కాలు చూసి మెరుస్తుందంట, అదేదో జంతువు అనుకొని వేటగాడు బాణం విసురుతాడంట. ఈ ప్లేస్ నుంచి ఆ వేటగాడు బాణం విసురుతాడంట. ఆ వేటగాడు బాణం విసిరిన ప్లేస్ ఇది చూపించాను కదా. శ్రీకృష్ణుడు చెట్టు మీద కూర్చున్న ప్లేస్ కూడా చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సోమనాథ్లో ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి కదా, అన్ని దగ్గరే అనమాట, లాంగ్ డిస్టెన్స్ ఏం లేవు. క్యాబ్ ఫెసిలిటీ అయితే చాలా తక్కువ, అన్ని ఆటోసే, ఇంకా రిక్షాస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఒక క్యాబ్ ఓడిని పట్టుకొని మాట్లాడినాం కానీ వాడు హ్యాండ్ ఇచ్చాడనమాట, రాలేదు. మేము కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఇంకా ఏది దొరక్క మళ్ళీ ఆటోనే తీసుకున్నాము. ఇది సెకండ్ ప్లేస్ బల్కా తీర్థ్. ముందు బాల్గంగా చూపించాను కదా, ఆ ప్లేస్ లో వేటగాడు బాణం విసురుతాడు. కృష్ణుడు కూర్చున్న ప్లేస్ ఇది. ఒక చెట్టు పైన కృష్ణుడు ఇలా కూర్చుంటాడు ఈ పొజిషన్లో. ఆ చెట్టు కూడా ఇంకా ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే చెట్టు పైన కూర్చునేవాడంట. ఆ వేటగాడు విషమైన బాణం విసురితే శ్రీకృష్ణుడు బొటన్ వేల తగిలి శ్రీకృష్ణుడు కళ్ళు మూస్తాడంట. ఆ వేటగాడు ఎవరో కాదు, పూర్వకాలంలో రాముడు బాణంతో చంపిన వాలి. ఇక్కడ ఈ మెయిన్ టెంపుల్ పక్కనే శివాలయం కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ మనం వెళ్ళేది త్రివేణి సంగమం. ఇక్కడ 3 నదులు కలుస్తాయంట. నాకు ఈ లొకేషన్ చాలా బాగా త్రివేణి సంగమం టైం కి వెళ్ళామన్నమాట మేము. ఇంకా కరెక్ట్ సన్సెట్ టైం కి వెళ్ళాం కాబట్టి ఆ సన్సెట్ వ్యూ అండ్ ఇక్కడ పావురాలు ఎక్కువ ఉన్నాయి, పావురాలతోనే సగం టైం ఆడుకున్నాం మేము. వాటర్లో ఏమో డక్స్, ఫిషెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి.
నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గోలోక్ ధామ్. ఇక్కడ శ్రీకృష్ణుడు మరణిస్తాడు. అక్కడ బాణం విసుడితే కొద్దిసేపు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మరణిస్తాడంట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో గీతా మందిర్ ఉంటది. ఇక్కడ గోడల పైన అంతా భగవద్గీత రాశారనమాట. కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ఈ టెంపుల్లో. గీతా మందిర్ పక్కనే బలరాముడి గృహ ఉంటుంది. ఈ గృహలోనే బలరాముడు యోగ సమాధి చెందాడంట. ఇక్కడ చిన్న లింగం ఉంది. దీని పక్కన ఇంకొక టెంపుల్ ఉంది. ఇదే లాస్ట్ టెంపుల్. ఇక్కడ నారాయణుడు లక్ష్మీదేవి ఇద్దరు ఉన్నారనమాట. ఈ టెంపుల్ కి ఆపోజిట్ లో శ్రీకృష్ణుడు పాదం ఉంటుంది. ముందు ప్లేస్ లో బల్గా తీర్థం చూపించాను కదా, అక్కడ శ్రీకృష్ణుడు కూర్చున్నప్పుడు విషంతో ఉన్న బాణం బొటన వేలికి తగిలితే అక్కడ నుంచి నడుచుకుంటూ ఈ ప్లేస్ కి వచ్చి ఇక్కడ మరణిస్తాడు. అందుకే ఆయన పాదాలు ఇక్కడ ఉన్నాయి, అది కూడా దర్శించుకోండి. గోల్కా ధామ్ అంటారు ఈ ప్లేస్ ని. ఈ ప్లేస్ లోనే 3 టెంపుల్స్ ఉన్నాయి చూపించాను కదా. ఫస్ట్ గీతా మందిర్, ఒకటి బాలరాముడి గృహ, ఇంకొకటి లక్ష్మీనారాయణది టెంపుల్. ఆ 3 చూసుకొని ఇలా సైడ్ కి వస్తే నది వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. నాకు ఈ ఫుల్ చరిత్రలు తెలియదు, కానీ అక్కడ విన్నవి నేను మీకు చెప్తున్నాను. డీప్ గా చెప్పట్లేదు, జస్ట్ బేసిక్ గా అంటే బ్రీఫ్ గా మీకు ఈ ప్లేస్ అంటే ఏంది అని చెప్తున్నాను అంతే. నాకు ఇది కాదు మా రాముడిది ధనుష్కోడిదే బా. అక్కడ అసలు రాముడు పాదం పెట్టినాడు, ఇదంతా నచ్చినాడు అంటే అట్లా గూస్ బంప్స్. నేను అలా మాట్లాడుతున్నప్పుడు అది షూట్ చేశాను అనుకో నాకు తెలీదు, కానీ ఇక్కడ ఎడిటింగ్లో యాడ్ చేస్తుంటే విన్నాను అనమాట. సర్లే ఉన్ని పెడదాము మధ్య మధ్యలో నా వాయిస్ కూడా భయపడిని జనాలు అని పెట్టాను. భయపడకండి. అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్ సన్ టెంపుల్. ఈ టెంపుల్ కొంచెం పైన ఉంది, స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఓపిక అంతా అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఓపిక అయిపోయింది, నేను రాను అంటే వేసుకుంటారు, అందుకే ఖచ్చితంగా వెళ్తాను. ఇది సన్ టెంపుల్ అనమాట. ఇంకా లోపలైతే సూర్యుడు ఉన్నాడు. సన్ టెంపుల్ కి ఆపోజిట్ లోనే పాండు గృహ అని ఒకటి ఉంటుంది. గృహలో దేవుడు ఉన్నాడు అనమాట. అక్కడ అంత పైన కూడా టెంపుల్ లోనే షాప్స్ పెట్టారు. ఒక సైడ్ గృహలో వినాయకుడు, ఇంకొక సైడ్ శివలింగం ఉంది. ఇది కాకుండా మెయిన్ గృహ ఇంకొకటి ఉందన్నమాట. ఇది చాలా చిన్న గృహ అన్నమాట. మనిషి వెళ్ళేటప్పుడు ఒక సైడ్ నుంచే దిగాలి, ఎట్లంటే అట్లా దిగితే ఇరుక్కుపోతాం. అక్కడ నుంచి వచ్చి రూమ్ కి వెళ్ళి ఒక 1 అవర్ రిలాక్స్ అయ్యాము. మళ్ళీ నైట్ మెయిన్ టెంపుల్ కి వెళ్ళాము దర్శనానికి. లైటింగ్స్ చూడండి, నైట్ అయితే వ్యూ చాలా బాగుంది, టెంపుల్ వ్యూ. ఇంకా అక్కడే లేజర్ షో ఉంటుంది అనమాట. గోపురం పైన మనకి శివుడి గురించి ఆ చరిత్ర, ఈ టెంపుల్ గురించి చరిత్ర అంతా వేస్తారు. ఏమంటే హిందీలో వేశారు, అదొకటే కొంచెం బోర్ అనిపించింది. ఇంకా అదంతా చూసుకొని మళ్ళీ కొద్దిసేపు షాపింగ్ చేసాము. షాపింగ్ అంటే ఇక్కడ ఏమంత కొనేవి లేవు, కానీ ఏ ప్లేస్కి వెళ్ళినా మేము ఏదో ఒకటి తీసుకుంటాము. సోమనాథ్ టెంపుల్ది స్టాచ్యూ ఉంటే అది తీసుకున్నాము. ఇంకా రూమ్కి వచ్చి మేము చెక్అవుట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ద్వారకాకి వెళ్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్ నిజంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ డే అంతా ఇలా డివోషనల్ గా జరిగింది అంతే. ఇంక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.